శంకుస్థాపన చేసిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం రాయపూల్ మండలంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. రాయపూల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం మరియు అండర్ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాయపూల్ మండల పరిధిలో నూతన తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో రాయపూల్ మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఇప్పటి వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అభివృద్ధికి నోచుకోలేదని, అంతకుముందు ఇదే ప్రభుత్వంలో చెరుకు ముత్యంరెడ్డి హయాంలో చేసిన పనులే కానీ ఎక్కడా ఎలాంటి పనులు బీఆర్ఎస్ పాలనలో ఎందుకు చేయలేకపోయారని గుర్తు చేశారు. మళ్లీ తిరిగి కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి త్వరితగతిన రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మరియు రాయపూల్ మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ మురికి కాలువలు మరియు నూతన తహసీల్దార్ కార్యాలయానికి 15 లక్షల నిధులతో నిర్మిస్తానని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే తిమ్మక్పల్లి గ్రామానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో అధిక మొత్తంలో 30 లక్షల రూపాయలతో గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, దౌలతాబాద్ మండల అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, కర్నాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా విలేజ్కు మా గ్రామ అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఉప ఎన్నికల్లో బాగా గిఫ్ట్లాగా నా విలేజ్ ఇచ్చిందని మా అన్నగారు బాగా దృష్టిలో పెట్టుకొని మాకు 2,43,00,000 రూపాయలు మా విలేజ్కి ఆయన దయ వల్ల, వాళ్ళ తండ్రి దయ వల్ల మాకు మా గ్రామాన్ని ఉద్దేశించి మాకు 31 ఇల్లు రావడం జరిగింది. 10 లక్షల సీసీ రోడ్డు, 5,000 డ్రైనేజీ, 20 లక్షల అవర్ కూడా పిల్లలను చూసి అన్ని ఇచ్చడం జరిగింది. ఇంకా కూడా మా గ్రామాన్ని బాగా ముందు తీసుకుపోయి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని సీనన్న దయతోని ఇంకా ముందుకు సాగనంపనని రేవంత్ అన్న నాయకత్వంలో మేము నడుస్తామని, ఈ వచ్చే ఎన్నికలలో మేము తగిన గుణపాఠం చెప్పి ఆ పార్టీకి దూరం చేస్తామని మేము మనస్ఫూర్తిగా ఇవాళ దాకా దొంగల రాజ్యం కాదు, మనస్ఫూర్తిగా అందరం పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. సీనన్న గారి నాయకత్వంలో రాయపూల్ మండలంలో లింగారెడ్డిపల్లి, రాయపూల్ మరియు తిమ్మక్కపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా తిమ్మక్కపల్లికి కొంత లేట్ అయినా 31 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి కాంపౌండ్ వాల్ కానీ, సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాయపూల్ మండలంలో 5 లక్షల సీసీ రోడ్లు, మళ్ళీ 10 లక్షలతో మహిళా సమైక్య భవనము, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా లింగారెడ్డిపల్లిలో గృహప్రవేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం. రాయపూల్ మండలం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మళ్ళా ప్రజాప్రభుత్వం ఆనాడు ముత్యంరెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మళ్ళీ రాయపూల్ మండలంలో ప్రజాప్రభుత్వం, మనందరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాయపూల్ మండలంలో అధిక నిధులు తీసుకొచ్చి అన్ని సమస్యలు మరి మన ఏ గ్రామాల సమస్యలున్నాయో అన్నీ కూడా తీర్చే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా అందరూ కూడా యువకులు అందరూ గెలిచి ఖచ్చితంగా మళ్ళీ ఇది ప్రజాపాలన. ఎందుకంటే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు వచ్చిన పాపాన పోలే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు అందరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు మరి పేదలందరూ కోరుకునే సన్నబియ్యం కూడా ఈరోజు ప్రజలకు అందుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లులే కాదు, ఇందిరమ్మ ఇల్లు నివసించే వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్ళు ఉంటే పూర్తిగా పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి రాష్ట్రమంతా ఒక్క దిక్కుంటే మన దగ్గర వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తల్లే విచ్చలవిడి డబ్బుతోటి మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలందరూ కూడా అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ముత్తంరెడ్డి గారి నాయకత్వంలో, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ గ్రామాలు అభివృద్ధి బాటలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతాం.